స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఒకే రోజు ఇద్దరు కీలక నేతలను వివరణ కోసం పార్టీ కార్యాలయానికి పిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పార్టీ విచారణ కమిటీ ఎదుట హాజరు కానున్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని అధిష్టానం కోరింది. ముఖ్యంగా వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఒకే వేదికను పంచుకోవడాన్ని పార్టీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు సభ్యులుగా ఉన్న కమిటీ బోండా ఉమ వివరణను పరిశీలించనుంది. సభకు ఎందుకు వెళ్లారు, చేసిన వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి, పార్టీ విధానాలకు విరుద్ధంగా ఏమైనా జరిగిందా అనే అంశాలపై కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు కూడా పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఇటీవల అహోబిలం మఠం వివాదంలో చోటు చేసుకున్న పరిణామాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భూమా అఖిలప్రియ గంగుల నాని మధ్య జరిగిన వివాదం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందనే భావనతో అధిష్టానం స్పందించినట్లు తెలుస్తోంది. ఇటీవల నాయకుల ప్రవర్తన విషయంలో టీడీపీ ఎలాంటి రాజీ పడబోదని ఇప్పటికే స్పష్టం చేసింది. బహిరంగ వేదికలపై పార్టీకి ఇబ్బంది కలిగించే చర్యలు ఉండకూడదని పలుమార్లు హెచ్చరించింది. అలాంటి సమయంలో వరుసగా 2 వివాదాలు తెరపైకి రావడంతో పార్టీ అప్రమత్తమైంది. ఎంత సీనియర్ నాయకుడైనా, ఎంత కీలక నేతైనా క్రమశిక్షణ విషయంలో ఒకే నిబంధనలు అమలవుతాయనే సంకేతాన్ని టీడీపీ ఇవ్వాలని చూస్తోంది. ఈ విచారణల అనంతరం అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. బోండా ఉమ, భూమా అఖిలప్రియ ఇచ్చే వివరణతో ఈ వివాదాలకు ముగింపు పడుతుందా, లేక మరిన్ని చర్యలు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్తుతో పాటు టీడీపీ అంతర్గత క్రమశిక్షణకు కూడా కీలక పరీక్షగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, టీడీపీలో నేతలు క్రమశిక్షణారాహిత్యంగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్ని టీడీపీ ఊరుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అయితే వివరణ కోరుతుంది బోండా ఉమ, అలాగే అఖిలప్రియను కూడా పిలిచినట్లుగా తెలుస్తుంది. దీనికి ఒక కమిటీని కూడా వేసింది. వివరాలేంటి? అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ అధిష్టానం ఈరోజు సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూడా పిలవటం జరిగింది. మొదటిగా ఏదైతే భూమా అఖిలప్రియను కూడా ఈరోజు అధిష్టానం పిలవటం జరిగింది. అంటే గతంలో జరిగే అహోబిలం మఠం వివాదంలో అఖిలప్రియ నుంచి అధిష్టానం ఈరోజు వివరణ కోరనుంది. దీనికి సంబంధించి జిల్లా ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామనాయుడుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారి రాజేష్ ముందు కూడా వీళ్ళిద్దరూ నాయకులు కూడా, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా
హాజరయ్యి ఎవరైనా కూడా ఇవ్వనున్నారు. అహోబిలం మఠం వివాదంలో అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మఠం వివాదంకు సంబంధించి టోల్గేట్ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదంలో మాజీ ఎమ్మెల్యే కి అఖిల ప్రియకి మధ్య ఏదైతే గొడవ జరిగిందో దానికి సంబంధించి కూడా ఈరోజు అఖిల ప్రియ ఎవరైనా అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఇటీవల తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాకు సంబంధించి కూడా అధిష్టానం పిలుపు వచ్చింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కూడా ఏదైతే నిమ్మల రామానాయుడు ఎదుట పల్లా శ్రీనివాసరావు ఎదుట కూడా బొండా ఉమా కూడా హాజరు కానున్నాను. ముఖ్యంగా ఏదైతే అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంతో అధిష్టానం దీని మీద సీరియస్ అవటం జరిగింది. ఈ సీరియస్ కూడా బొండా ఉమా ఎవరైనా ఇవ్వాలంటే కూడా నిన్న పల్లా శ్రీనివాసరావు బొండా ఉమాకి ఫోన్ చేసి ఈరోజు సాయంత్రం పార్టీ ఆఫీస్కి రావాలంటూ కూడా పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకి బొండా ఉమా ఎవరైనా ఇవ్వనున్నారు. మరోవైపు ఏదైతే చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఈ నాయకులకు కూడా చెప్పడం జరిగింది, వైసీపీ నేతలు ఎక్కడైనా ఫంక్షన్ లో కానీ పార్టీల్లో కానీ ఉన్నప్పుడు వేదిక పంచుకోవద్దంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇది నిన్న ఏదైతే సంస్మరణ సభ ముద్రగడ పద్మనాభ సంస్మరణ సభకు సంబంధించి గుంటూరులో జరిగిన కార్యక్రమానికి వెళ్ళాను తప్ప అది వైసీపీ నాయకులకు సంబంధించిన సభ కాదు అంటూ కూడా ఒకవైపు బొండా ఉమా చెప్తున్న నేపథ్యంలో అలాంటి సందర్భంలో ఎందుకు అలా పాల్గొనాల్సి వచ్చింది, అంబటి రాంబాబుని కరచాలనం చేసి మాట్లాడాల్సినంత అవసరం ఏముందని కూడా పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకి అటు అఖిల ప్రియని కావచ్చు బొండా ఉమాని కూడా అధిష్టానం పిలిచిన నేపథ్యంలో ఈరోజు వాళ్ళిద్దరూ కూడా అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఎవరైనా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైనా కోరిన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కావచ్చు, మంత్రి నిమ్మల రామానాయుడు వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే నివేదిక అయితే ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.